మాట మీద నిలబడే తత్వమే కాదు నీది. 2018 ఎలక్షన్లో ఏమన్నావు? నేను ఓడిపోతే అసెంబ్లీ ఎలక్షన్ కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. మరి ఏమైపోయింది? మొన్న 6 గ్యారంటీలు అని చెప్పి వచ్చినావు, 100 రోజులు అని చెప్పినావు. మాట నిలుపుకున్నావా? ఈ రోజు వరకు ఒక్క గ్యారంటీ అయినా చేసినావా? రుణమాఫీ ఎక్కడ చేసినావు? ఎంతమందికి రుణమాఫీ అయింది? ఎంతమందికి రైతు బంధు వచ్చింది? ఏం పరిపాలిస్తున్నావు నువ్వు? యూరియా బస్తాలకి యాప్లో చేసుకుంటే యూరియా బస్తాలు అంటున్నావు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో యూరియా బస్తాలు ఇంటికి వచ్చినాయి. అది కేసీఆర్ గారి పరిపాలన. మాట్లాడితే ఏంటి 2029లో కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రాని అని అంటున్నావు. అసలు ముందు నువ్వు ఉన్న సీటు నువ్వు గెలుస్తావో లేదో కూడా నమ్మకం లేదు నీకు. అది తెలుసుకో ముందు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. పరిపాలనలో నువ్వు అట్టర్ ఫ్లాప్ అయినావు. మొన్నటికి మొన్న నువ్వు పెట్టిన గ్లోబల్ సమిట్ లో పెద్ద పెద్ద ప్రముఖులు ఏం చెప్పారు? 10 సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణని గొప్ప స్థాయికి తీసుకొచ్చినారు అన్నారు. అది ఎవరి వల్ల వచ్చింది? చెవులు వినపడలేదు ఆ రోజు నీకు? సీసం పోసుకున్నావా చెవులో ఏమన్నా? ఎవరి వల్ల? కేసీఆర్ గారి వల్ల 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి చెందిందని గొప్ప గొప్ప ప్రముఖులు నువ్వు పెట్టిన సమిట్లోనే చెప్పిండ్రు కదా. నీ వల్ల తెలంగాణకి నువ్వు ఎప్పటికీ తెలంగాణ హీనుడివే, తెలంగాణ ద్రోహివే.